దీనికి ఉన్న హైప్ ఏ మూవీకి లేదు. లోకేష్ కనగరాజు మూవీలో ఒక నగరం, ఒక ఖైదీ, ఒక విక్రమ్, ఒక మాస్టర్, అన్ని మూవీస్ తర్వాత రిలీజ్ అయిన మూవీ ఇది. అన్ని బడ్జెట్స్ లేచిపోయినాయి, ఏం లేదు. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా లోకేష్ కనగరాజు సినిమాలో మన కోసం యాక్టింగ్ పెట్టాడన్నా. ఎవడబ్బ సొత్తు కాదు టాలెంట్. లోకేష్ సినిమాలో ఉంటుంది వైలెంట్. సూర్య గారు తీశారు గజని. ఈ సినిమాతో ప్యాన్ ఇండియాకే రాజు మన రాజండి. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకుని వెళ్ళండి. 100 కోట్ల సినిమాలు ఏదైనా 1000 కోట్ల సినిమా పెట్టాడు నాగార్జున. అమలా మేడం మీకు దండం. మన్మధుడు ఏజ్ బయట పెట్టండి, లేకపోతే ఎవరో ఒకరు తన్నుకొని వెళ్ళిపోతారు. నాగార్జున గారికి మాట్లాడితే గ్లామర్ చూపించడానికి ట్యాగ్, గ్లామరు, ఇంట్రడక్షన్ ఆయన చూస్తే మొబైల్ మనకే ఒక ఫీలింగ్ కలుగుతాడు. ఈయన ఇలా ఉన్నాడు ఏంటి, మనం ఏంటి ఇలా ఉన్నాం, 25కి ఇలా ఉన్నాం, ఆయన 65లో 26లో ఉన్నాడు ఏంటి అనేది అనిపిస్తుంది. నాగార్జున గారి కోసం ఈ మూవీ ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. ఇచ్చిపడేశాడు. సినిమాలో రవితేజ ఉన్నాడు. రవితేజ ఎందుకుంటాడు ఇప్పుడు సినిమాలో? నీకు మెంటలా? రూమర్ వస్తుంది. రూమర్ అనేది ఏం లేదు, ఎవరు లేరు సినిమాలో. ఆయన చెప్పిన క్యారెక్టర్ లేదు. లోకేష్ కనగరాజు సినిమాలో ఆయన చెప్పినట్టే ఉంటుంది. ఎవడు పోటీ వచ్చినా దీన్ని ఆపలేదు. హలో సార్ అటు దాన్ని తండ్రి కొడుకులు పోటీ పెడతావా? తమిళోళ్ళకి 1000 కోట్ల ఫిల్మ్ ఇచ్చాడు మన నాగార్జున. బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చాడు మన. హలో సార్, నాగార్జున క్యారెక్టర్ రజనీకాంత్ క్యారెక్టర్ డామినేట్ చేసిన రైటరా? మూవీ తమిళలోనే డామినేషన్ మాత్రం మన తెలుగుది నాగార్జునది. ఎట్లా రిసీవ్ చేసుకుంటారు జనం యాజ్ ఎ విలన్ గా? జనమా నాగార్జున అలా చూస్తుంటే మన మైండ్ బ్లోయింగ్, అసలు మెంటల్ ఎక్కిపోయి పిచ్చి వేరే. నాగార్జున అంటే అది ఒక లెవెల్ అనమాట. ఇచ్చి పడేసాడు నాగార్జున. స్పెషల్ అపియరెన్స్ కాదన్న ఉపేంద్ర గారిది ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనే చెప్తాను నేను. అసలు మామూలుగా లేదు. అనిరుద్ధ్ ఇచ్చి పడేయడం కాదన్నా, ఇచ్చి పాడంతే. ది బెస్ట్ వర్క్ అనిరుద్ధ్ సినిమాలు అన్నింటిలో ది బెస్ట్ వర్క్. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి ఇచ్చిన బీజిఎం ఒక క్లాసికల్ మిక్స్ ఇచ్చి ఆ బీజిఎం వదులుతాడు. అసలు అది నాకు పాడనికి కూడా రాదు, బట్ స్టిల్ అసలు అది ది బెస్ట్ బీజిఎం ఉపేంద్ర గారికి. శ్రీకి నాగార్జునకు కూడా కాదు.